మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి, మెసేజ్ని బట్టి, మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 30వ అధ్యాయము 19వ వచనము. సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. అమ్మ, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చుచున్నాను అని. మనుషులకి మనం ఏ సమస్య చెప్పుకున్నా, ఎంత బాధపడినా, కన్నీరు విడిచినా వ్యర్థమే. కానీ దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు మన కన్నీరు చూసి దేవుడు ఆయన కార్యములు జరిగించి, ఆయన కార్యముల ద్వారా మన కన్నీరు ఆయన తుడుస్తూ ఉన్నారు. నీవికనే మాత్రము కన్నీళ్లు విడవవు. ఇంతవరకు ఏ సమస్యతో, ఏ బాధతో, నువ్వు ఏ దుఃఖముతో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, ఆ సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, నువ్వు ఏ సమస్యతో దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నావో దాని నుంచి దేవుడు నీకు విడుదలిస్తున్నారు. నీకనే మాత్రము కన్నీళ్లు విడవవు అని దేవుడు సెలవిస్తున్నారు. అంతేకాకుండా దేవుడు ఈరోజు నీతో అంటున్నారు, నీ మొర్ర విని నిత్యముగా నిన్ను కరుణించును. నువ్వు ఏ విషయంలో నువ్వు మొర్ర పెడుతున్నావో నిత్యముగా నేను నీ ఎడల కనికరము చూపిస్తున్నాను, నువ్వు కరుణ చూపుతూ ఉన్నానని దేవుడు సెలవిస్తున్నారు. నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మనుషులకి ఎన్ని సమస్యలు చెప్పుకున్నా వ్యర్థమే. ఎందుకంటే మన మాట విని, మన సమస్య విని, మన హృదయాన్ని గాయపరిచే విధంగా ఇంకా మాట్లాడతారు. మన హృదయం గాయమైపోతూ ఉంటుంది. కానీ దేవుడైతే మన మాట వినగానే ఆయన ఉత్తరం ఇస్తారు. ఏ విధంగా అంటే, ఏ విషయంలోనూ మొరపెడుతున్నావో, దేని గురించి దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నావో ఆ విషయంలో దేవుడు కార్యము జరిగించి నీకు ఉత్తరం ఇస్తూ ఉన్నారు. ఆయన కార్యము ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో పెట్టిన ప్రతి మొర్ర, ప్రతి మాట ఆయన ఆలకిస్తున్నారు. ఆయన వినగానే ఉత్తరం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏ సమస్య ఉన్నా మనము మనుషుల యొద్ద కన్నీరు విడవద్దు, కానీ దేవుని సన్నిధిలో కన్నీరు విడుద్దామండి. దేవుని పాదాలు పట్టుకుందాము. మన మొర్ర ఆలకించి దేవుడు మనకు ఉత్తరం ఇస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. పనుల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, జీవనోపాధి విషయంలో యేసు నామములోనే ద్వారాలు తెరవబడునుగాక. ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక. రావలసిన ధనానికి యేసు నామములనే విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మాటలు రాని బిడ్డలు యేసు నామములో ధారాళముగా మాట్లాడుదురుగాక. నడవలేని బిడ్డలు యేసు నామములో లేచి నడుచుదురుగాక. కంటి సమస్య నుంచి, వినికిడి సమస్య నుంచి యేసు నామములోనే విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి యేసు నామములోనే విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలి భాగస్థులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.